ఓం పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తే స్థితి విలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగతిగామి దశ దశ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురో 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 స్వాహ. జై వనదేవత సమ్మక్క తల్లి వనదేవత వనదుర్గాదేవి ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారము. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన అదృష్ట గడియలు, రావు గడియలు, పూజ గడియలు, స్థాన గడియలు, యోగ గడియలు చూసుకుంటే ఆదాయములో 2, ఖర్చులో 14, రాజపూజితలో 2, అవమానములో 2. ఈ ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ఉద్భా నక్షత్రము, మగా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ 3 నక్షత్రములు కలిస్తేనే ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట గడియ, రావు గడియ, లక్ష్మీ గడియ, పూజ గడియ. కానీ వీళ్ళు ఎంతటి పనైనా కూడా అతి కష్టంగా దీన్ని పూర్తి చేయగలుగుతారు. వీళ్ళు పూజించాల్సిన భగవంతుడు ఆశీర్వాదము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి వీళ్ళు 9 ప్రదర్శనలు చేసి అక్కడ ఒక స్వీట్ అయిన పదార్థాన్ని, స్వీట్ అంటే మనకి ఏదైనా స్వీటే, ఆ స్వీట్లో మనకు దగ్గర దాపు సంబంధించిన వాళ్ళందరికీ మీ చేతుకుంటే స్వీట్లు పంచిపెట్టాలి. మంచి శుభ ఫలితాలు, మంచి యోగము, మంచి ఆలోచనలు, మంచి విధానాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎలాంటి విషయమైనా కూడా వెనకాడే ప్రసక్తి ఉండదు. వీళ్ళకి ఎంత విషయమైనా కానీ, ఎంత కష్టమైనా కానీ చాలా వరకు పోరాడి దాన్ని సాధించే అంత పట్టుదలని ఈ జాతక ఫలితంలో ఈ సింహరాశి వాళ్ళకి చాలా వరకు ఉంది. మరి ఈ సింహరాశి వాళ్ళకి చాలామంది కొన్ని పనులలో బ్రేక్ అయిపోతుంటారు. ఏది ప్రేమ విషయాలలో ఎప్పుడు అంటే బ్రేక్ కావటం, ప్రేమించిన అమ్మాయి దూరం కావటం, ప్రేమించిన తల్లిదండ్రులు దూరం కావటం, ప్రేమించిన స్నేహితులు దూరం కావటం, అలాంటి కొన్ని సంఘటనలు ఇలా జాతక ఫలితంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మళ్ళీ ఇలా పోయినవి వాళ్ళకి వస్తాయా రావా, వీళ్ళు ఊహించిన వీళ్ళకి తప్పకుండా సాధిస్తారా లేదా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి సింహం 2 అడుగులు వెనకేసిందంటే అది ఒకదానికి మంచిదానికే, చెడుకు కాదు. ఆ 2 అడుగులు అంటే ఒక 2 సంవత్సరాలు బ్యాగ్ వెనక్కి వెళ్ళిపోయినా కూడా మళ్ళా 10 సంవత్సరాల్లో ముందు వచ్చే మార్గాన్ని వీళ్ళు సాధించుకునేంత దమ్ము వీళ్ళ దగ్గర ఉంది. అది తప్పకుండా ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన ప్రతిఫలాలు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ ఫలితంలో చూసుకుంటే, వీళ్ళ జాతక ఫలితంలో చక్రంలో చూసుకుంటే ఏ ప్రయత్నం పట్టుకున్నా కూడా కలిసి రావట్లేదు. బంగారం పట్టుకున్నా రాగి తేలుతుంది. ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది, ఇంకోటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. ఏది అనుకున్నా కూడా అభివృద్ధి, డెవలప్మెంట్ లాగోకుండా మధ్యలో బ్రేక్ అయిపోతున్నాయి. మళ్ళీ ఈ ఎందువల్ల అయిపోతున్నాయి, దీనికి కారణం ఏమిటి, మరి దీని టైం అనేది ఎప్పుడు బాగుంటుంది, దీనికి లక్ష్మీ గడియలు ఎప్పుడు రాబోతున్నాయా అని మీ మనసులో చాలామందికి సందేహాలు ఉన్నాయి. అమ్మవారు ఏం చెబుతుందంటే, మీకు ఈ 6వ నెల నుంచి 12వ తారీఖు నుంచి మీకు మంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు లాంటివి కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ, విదేశాల ప్రయాణాలు కానీ మీకు తప్పకుండా ప్రతిఫలం కనబడే యోగం అనేది మీకు ప్రాప్తి కనబడుతుంది. కాబట్టి మీరు ముగ్గురు కలిసి స్నేహాలు చేయొద్దండి. వీళ్ళకి 3 బుద్ధులు ఉంటాయి. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి. 3 బుద్ధులు 6 గుణాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆ ఆలోచనలో వీళ్ళు పోతే దెబ్బతింటారు.
పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వీళ్ళు తొందరపాటు పడి మూవ్ అయితే దెబ్బతింటారు. కొంచెం ఒకదానికి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తే మంచి శుభ ఫలితాలు, మంచి మంచి కార్యక్రమాలు తప్పకుండా పూర్తి చేయాల్సిన ఇలా జాతక ఫలితంలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ నెలలో 12వ తారీఖు నుంచి వీళ్ళకి మంచి యోగం, అదృష్ట యోగము, లక్ష్మీ యోగము, ధన ప్రాప్తి, వీళ్ళ జాతక ఫలితంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే ప్రాప్తి కనబడుతుంది. అలాంటి అదృష్ట జాతకం అనేది వీళ్ళ పేరులో కనబడుతుంది. అది కూడా వీళ్ళు ఊహించని మలుపులు రాబోతున్నాయి. మంచి మంచి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఏ సందేహం ఉన్నా కూడా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన ఈ నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరు మీరు మాకు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ పేరు, వయసు, గోత్రం మాకు మీరు చెబితే మీ పేరు బలాన్ని బట్టి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది చూసి చెప్పగలుగుతాం. లేదు స్వామి మాకు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మీ నామదశ ఎంతవరకు వచ్చిందనేది చూసి చెప్తాం. మీ నామదశ ఎంతవరకు వచ్చింది, మీకు పుట్టిన టయాం బట్టి మీకు ఎంతవరకు వచ్చింది అనేది చూసి జాతక ఫలితం చూసి చెప్పగలుగుతాం. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు తప్పకుండా సంప్రదించినట్టుగైతే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.